కును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందము. వారిలో కొందరు శోధించి సర్పములను నశించిరి. మీరు సనగగుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఇప్పుడు చూడండి, ఈ సంగతులు ఏ సంగతులు? ఇప్పుడు పైన రాసిన సంగతులన్నీ ఇశ్రాయేలు గురించి అంత స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అందరూ ఒకే పానీయాన్ని పానం చేశారు, అందరూ ఒకే భోజనం చేశారు, అందరూ సముద్రంలో నడిచి వచ్చారు, అందరూ ఒకే మేఘం కింద నడిచిపోయారు, ఆత్మ బండలోనిది త్రాగారు, తిన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. అర్థమవుతుందా? ఆ తర్వాత చూడండి, సనిగారంట, సంహరింపబడ్డారు, గొనిగారు, పాడు చేసుకున్నారు, ఆ తర్వాత పాడు పనులు చేశారు, జీవితాలు సర్వనాశనం చేసుకున్నారు. ఇవన్నీ ఎందుకు రాశాడు, ఇవన్నీ ఎందుకు చెప్పాడు అని అంటే, ఇప్పుడు చూడండి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలిగేదానికి రాసి పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎన్నిసార్లు చదివి ఉంటాము, ఎన్నిసార్లు వినుంటాము, ఎంతమంది సేవకులు ఆ మాటలు చెప్పగా విని ఉంటాము. అర్థమవుతుంది? ఆ విషయాన్ని నీకు అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఏం కావాలి చెప్పండి గట్టిగా. ఇవన్నీ ఎందుకు రాశాడంటే మనకు యుగాంతముందన్న మనకు బుద్ధి కలిగేదానికి. మరి అది తెలుసుకున్నావా? ఎందుకు ఎరగలేకపోతున్నావు, ఎందుకు యోచన చేయలేకపోతున్నావు అని అంటే దానికి అవసరమైందంటే జ్ఞానం లేక. జ్ఞానం లేదు, చదువుంది, జ్ఞానం లేదు. వాక్యం చదువుతున్నావు, జ్ఞానం లేదు. సంపాదిస్తున్నావు, జ్ఞానం లేదు. సంపాదిస్తున్నావు, అన్నీ ఉన్నాయి, నీకు అన్నీ ఉన్నాయి, ఏం లేదంటే జ్ఞానం అనేది లేదు. జ్ఞానం అనేది లేక ఒక విషయాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతా ఉన్నావు. దాన్ని గుర్తెరగమని ప్రభువు ఈ రోజున మనకు తెలియజేస్తా ఉన్నాడు. దాన్ని ఆలోచన చేసుకుందాము గాక. హల్లెలూయా. యేసయ్య ఎప్పుడైనా ప్రేమగానే హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. కాస్త జ్ఞానంగా బ్రతకరా, కాస్త జ్ఞానంగా ఉండరా. ఎందుకు నీకు జ్ఞానం? మనకంటే ముందు జీవితాలు ఇలా పాడైపోయినాయి, మనకంటే ముందు జీవితాలు నాశనం అయిపోయినాయి, మనకంటే ముందున్న వారి జీవితాలు ఇలా అయిపోయినాయి. అవి నువ్వు చూస్తున్నావు కదా, దాన్ని యోచన చేసావా? ఇప్పుడు చూడండి, స్వామిరి వాని చేను దాటి వచ్చాడంట, ఆ తర్వాత తెలివిలేని వాడి ద్రాక్ష తోట దాటి వచ్చాడంట, దాటి వచ్చి వెళ్ళిపోలా, యోచన చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. యోచన చేశాడంటే ప్రియమైన వాళ్ళరా, నేను పిల్లలకి చెప్తూ ఉంటాను కదా, దేవుని మందిరానికి వచ్చి దేవుని నమ్ముకొని దేవుని విశ్వసించి చదివే వాళ్ళకంటే ఎవరికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి చెప్పండి? దేవుని నమ్మకుండా, వాళ్ళ భక్తి వాళ్ళు చేసుకుంటా, ఆసక్తి కలిగి ఆ తర్వాత ఆతృత కలిగి, ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా చదవాలి, ర్యాంకు సంపాదించాలి, ఉద్యోగం సంపాదించాలి అనే ఆ పట్టుదలతో వాళ్ళు నడిపించబడతా ఉన్నారు కాబట్టి ఆ స్థితిలోకి పోతా ఉన్నారు. మరి దేవుడు నీకుండి, దేవుడు ప్రార్థన చేస్తా, సేవకులు ప్రార్థన చేస్తా, మళ్ళా మీరు ప్రార్థన చేస్తా, తల్లిదండ్రులుగా ఉన్న మీరు ప్రార్థన చేస్తా, తర్వాత ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర ఉపవాస ప్రార్థనలు పెట్టుకుని ఇన్ని చేస్తే నీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఏ ఉద్యోగం వస్తుంది, ఏ ఉద్యోగం సంపాదించుకోగలుగుతున్నావు? అందుకే కదా దాన్ని ఏమైనా ఆలోచన చేస్తున్నారా, యోచిస్తున్నారా? అర్థమవుతుందా? దేవుని బిడ్డలే యేసన్న గారు ఉన్న రోజుల్లో కూడా క్రైస్తవులే ఒక మండలాన్ని చెప్పండి ఏలాలి, పరిపాలన చేయాలి, ఒక జిల్లాని పరిపాలన, ఒక రాష్ట్రాన్ని,
ఒక దేశాన్ని ఏలుబడి చేయాలి అని అప్పటి నుంచి మనం ప్రార్థన చేస్తూనే వస్తూ ఉన్నాం. ఏమండి, ఒకవేళ అది యోచన చేస్తున్నారా? నేను ఎందుకు అలా రాలేకపోతున్నాను? అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, ఒకే ఇంట్లో అక్క చెల్లెలు 5 IASలు అయ్యారు. ఎంతమంది? 5. మొన్న నేను చూసా, కేరళలో అటు ఇటు మనం పోయినంత దూరం లవంగా మొగ్గలు ఉంటాయే, మీరు వేసుకుంటారు కదా నోట్లో, లేకపోతే అటులో వేసుకుంటారు కదా, ఆ లవంగా మొగ్గలు తోటలే ఉంటాయి మనం పోయినంత దూరం రోడ్లో అటు ఇటు. ఆ తోటలో పనిచేస్తుంట ఆ అమ్మాయి IAS అయింది. కొంచెం ఆలోచన చేయండి. తోటలో పనిచేసే అమ్మాయి ఎప్పుడు తోటలోకి పోయి పనిచేసి ఉండాలి, ఎప్పుడు సంపాదించుండాలి, ఏమండి ఎప్పుడు చదివి ఉండాలి. అలాంటి విన్నప్పుడు లేదా తెలిసినప్పుడు యోచిస్తున్నారా? చదువుకున్న వాళ్ళ సంగతి, చదువు అయిపోయిన వాళ్ళ సంగతి కదా నేను చెప్పేది. యోచిస్తున్నారా? సంగతి యోచించి ఆయన అంటున్నారు, స్వామరివాని చేను నేను దాటి వచ్చాను. తర్వాత తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి వచ్చా. నేను యోచన చేశా, ఎందుకు అది అయిపోయింది, ఎందుకు అలా ఉంది అని నేను అర్థం చేసుకున్నా. యోచన చేశాను, తర్వాత నేనేం చేసుకున్నాను? బుద్ధి తెచ్చుకున్నా, జ్ఞానం తెచ్చుకున్నా. ఇది ఈ రోజున అది రావడంలే. ప్రియమైన వాళ్ళు, పెద్దలుగా ఉన్న వాళ్ళకైనా పిల్లలుగా ఉన్న వాళ్ళకైనా అది రావడంలే. ఒక సంగతి చెప్తే ఏమంటే అర్థం చేసుకునేదానికి నీకు జ్ఞానం అవసరం. మీకు ముందే చెప్పాను, అపార్థం చేసుకునేదానికే జ్ఞానమే అవసరంలే. అది తల్లి చెప్పిన మాటైనా, తండ్రి చెప్పిన మాటైనా, సేవకులు చెప్పిన మాటైనా, పెద్దోళ్ళు చెప్పిన మాటైనా, చిన్నోళ్ళు చెప్పిన మాటైనా అర్థం చేసుకునేదానికి జ్ఞానం కావాలి. అది లేకే ఈ రోజున ప్రియమైన వాళ్ళ జీవితాలు పాడు దెబ్బల్లాగా మార్చబడతా ఉన్నాయి. వయసు అయితే పెరిగిపోతానే ఉంటుంది. పుట్టినరోజులు అయితే బాగానే చేస్తూ ఉంటారు. 19 అంటారు, 20 అంటారు, 30 అంటారు, 35 కూడా అంటారు కావాలంటే. దాన్ని ఆలోచన చేసుకుందురు గాక. హల్లెలూయా. దేనికి జ్ఞానం అవసరం చెప్పండి? ఒక విషయం నువ్వు అర్థం చేసుకునేదానికి, జరిగిన సంగతి అర్థం చేసుకునేదానికి, జరిగిపోయినాయి కదా. ఇప్పుడు బైబిల్ మనం చదువుకున్నది, ఇశ్రాయేలు జీవితం చదువుకున్నాం కదా. ఈ సంగతులు దృష్టాంతముగా వారికే సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడును. అర్థమవుతుందా? అది రావాలి ప్రియమైన వాళ్ళరా. అది మీరు యోచన చేయగలగాలి. అరే, గతంలో ఇలాంటి పనులు చేస్తారు కదా, వాళ్ళకేం కలిగింది, వాళ్ళకేం సంభవించింది, నేను అలాంటి పని చేస్తే నాకేం సంభవిస్తుంది, నాకేం కలుగుతుంది. అర్థమవుతుందా? యేసు నామములో ఒక విషయం మీకు అర్థం చేసుకొనగలిగే జ్ఞానం యేసు నామములో నా తండ్రి ప్రసాదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆ సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను ఇంకొక మాట కూడా చెప్తా చూడండి. 6వ అధ్యాయం 6వ వచనం తీయండి. నోట్లోనే ఉందబ్బా. ఎవరు? ఏ స్వామి? జ్ఞానం తెచ్చుకొనని చెప్పండి గట్టిగా. ఏ స్వామి? జరుగుతున్నాయి చూసి కూడా, తెలుసుకుని కూడా యోచన చెయ్యని స్వామి. వెళ్ళుము కనిపెట్టి. ఏటి దగ్గర ఉందంట జ్ఞానం? ఏటి దగ్గర ఉంది? దాని ఆయుష్ ఎంత, దాని బతుకెంత, దాని జీవితం ఎంత. కాలు కింద పడితే బతుకుద్దా? అది కాలు కింద పడితే బతుకుద్దా? ఒకసారి గుర్తెరగని ప్రియమైన వల్ల అలాంటి స్థితి
దాని బతుకు సోమరి. ఈ సోమరి ఎక్కడికి పొమ్మంటున్నాడు? ఎట్లా నా మాట వినడంలే, ఒరే తల్లి మాట వినడంలే, తండ్రి మాట వినడంలే, పెద్దల మాట వినడంలే, చెప్పిన వాళ్ళ మాట వినడంలే, కొంచెం వాటి దగ్గరికన్నా పోరా. ఆయన చెప్తాను, నేను చెప్పడంలే. మళ్ళీ నన్ను అనుకున్నారు స్వామి. చెప్పండి, వాటి దగ్గరికి పోయి ఏం చేయాలయా? వాటి నడతలు కనిపెట్టి చూడరా. ఆ మాట చూడండి ఇక్కడ, వాటి నడతలు కనిపెట్టి తెచ్చుకొనుము. న్యాయాధిపతి లేడు లేడు లేడు. ఆ మాట చూడండి, న్యాయాధిపతి లేడు లేడు లేడు. ఎవ్వరు లేరు. న్యాయాధిపతి లేడు, విచారం చేసేవాడు లేడు, అధిపతి నడిపించేవాడు కూడా లేడు. ఎవ్వరు లేరు. ఎవ్వరు లేకపోయినా ఇవంట వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము. దాని గుర్తెరగండి ప్రియమైన వాళ్ళారా. చూసేదానికి జ్ఞానం అవసరమేగా, చూసేదానికి కళ్ళు చాలు. మిమ్మల్ని అందరిని చూసేదానికి ఏం కావాలి? నాకు నన్ను చూసేదానికి అవి చాలు, చూసేదానికి చాలు. తర్వాత ఇప్పుడు చెప్పండి, చూసిన దాని నుండి ఒక పాఠం నేర్చుకునేదానికి నీకు జ్ఞానం కావాలి. ఒక విషయం అర్థం చేసుకునేదానికి జ్ఞానం కావాలి. అర్థం చేసుకునేది జ్ఞానం కావాలి. జ్ఞానం లేక ఈ రోజున అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. యేసు నామములో ఆ స్వభావం తొలగిపోవును గాక. యేసు నామములో జ్ఞానంతో ఒక్కొక్కరిని నింపి నా ప్రభువు నడిపించును గాక. హల్లెలూయా. జ్ఞానం ఎందుకు అవసరం? గట్టి చెప్పండి. చూసిన దాన్ని, ఒక సంగతిని అర్థం చేసుకునేదానికి నీ జ్ఞానం అవసరం. రెండో చెప్తాను చూడండి. ప్రసంగి పుస్తకం 8వ అధ్యాయం 5వ వచనం. ప్రసంగి పుస్తకం దర్శనమును ఆచరించు వారికి సంభవింపదు, సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకొందురు. జ్ఞానులు, చెప్పండి గట్టిగా, జ్ఞానులు మనస్సున తెలుసుకుంటారంట. ఏమని తెలుసునా? సమయము వచ్చునని, తర్వాత న్యాయము జరుగును అని. జ్ఞానులు మనస్సును తెలుసుకుంటారు. ఇంకా మీకు అర్థమయ్యేదానిగా చెప్పాలి అని అంటే, మంచి ఏదో చెడు ఏదో తెలుసుకుంటారు. మొదటిది ఒక విషయం అర్థం చేసుకునేదానికి నీకు జ్ఞానం కావాలి. తర్వాత మంచేదో చెడేదో ఏమంటే తెలుసుకునేదానికి నీకు జ్ఞానం కావాలి. మంచి మాటలా, చెడ్డ మాటలా, ఆశీర్వాదపు మాటలా, శాపపు మాటలా, కీడు కలిగే మాటలా, మేలు కలిగే మాటలా, ఈ వ్యక్తి మంచోడా, ఈ వ్యక్తి చెడ్డోడా, ఈ కుటుంబం మంచిదా, ఈ కుటుంబం చెడ్డదా అని తెలుసుకునేదానికి నీకు జ్ఞానం కావాలి. అర్థమవుతుంది ప్రియమైన వారు? ఇంకా మీరు చూడండి, కొంతమంది పైన బ్రహ్మాండంగా కనపడతా ఉంటారా, వాళ్ళను గురించి కాస్త నమ్మి ఏమండి వాళ్ళనే చాలా మంచోళ్ళండి, చాలా మంచోళ్ళండి, చాలా మంచి కుటుంబం అండి, చాలా మంచి వ్యక్తి అండి, అస్సలు ఇలాంటి అమ్మాయిని, చెప్పండి, ఇలాంటి అబ్బాయిని, ఇలాంటి కుటుంబాన్ని నేను ఈ రోజు వరకు చూడలేదండి అని అంటారా? కొంచెం లోపలికి పోతే చాలు. పైన కనిపించింది లోపల కనిపించదు, లోపల కనిపించదు. అది తెలుసుకునేదానికి ఏం కావాలి? ఇప్పుడు చెప్పండి. దాన్ని గుర్తిరగగలగాలి. మంచోళ్ళగా గుర్తించగలిగిన, చెడ్డవాళ్ళని గుర్తించగలిగిన ఆ జ్ఞానం మనకు కావాలి. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీకు నాకు లోకంలో నాడి ఆడుతూ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి జ్ఞాన ఇంద్రియాలు ఇచ్చాడు. జ్ఞాన ఇంద్రియాలు. ఏ ఇంద్రియాలు అయ్యి?
లేని కాదు, జ్ఞానం లేని కాదు, జ్ఞానేంద్రియాలని దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చూడండి అన్నమాట. 5:14 హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. చాలు. జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నది దేనికి? దేవుడు మనందరికీ జ్ఞానేంద్రియాలు ఇచ్చింది ఎందుకు? మేలు కీడు, లేదా మంచి చెడు, మంచేదో చెడేదో తెలుసుకునేదానికి, నువ్వు గుర్తుపట్టేదానికి. మంచివారిని మంచివారిగా, చెడ్డవారిని చెడ్డవారిగా నువ్వు గుర్తుపట్టేదానికి ప్రియమైన వాళ్ళనా నీకు ఆయన జ్ఞానేంద్రియాలు ఇస్తే, ఆ జ్ఞానేంద్రియాలను ఉపయోగించి కూడా మోసపోతున్న పరిస్థితులు ఉన్నాయి. అప్పుడప్పుడు అన్నారు కదా, అన్నా మంచోడు 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 అనుకున్నామన్నా, మంచమంతా చెప్పండి, మంచోళ్ళు 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 అనుకున్నామన్నా మంచమంతా కంతలు చేస్తూ ఉంటారు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళనా? కనుక దాన్ని గుర్తెరుగుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది చూడండి, మంచి వస్తూ మంచి వస్తూ మంచి వస్తూ మంచి వస్తూ అంటారా, తీసుకుపోయిన తర్వాత అది ఏమైపోతుంది చెప్పండి. అర్థమవుతుందా? ఇంకొంతమంది ఉంటారు, ఇది మంచిది కాదంట, మంచిది కాదంట, మంచిది కాదంట, మంచిది కాదంట, ఏమంటే కొనుక్కుంటా సనుక్కుంటా సనుక్కుంటా ఇంటికి తీసుకుపోతారు. మొత్తం మీద ఇదేమో బాగా పనిచేస్తూ ఉంటుంది, ఇదేమో. అర్థమవుతుందా? కొంచెం ఆలోచన ప్రియమైన అన్నారు. అందుకనే ప్రభు చెప్తాడు, మంచేదో చెడేదో నువ్వు గుర్తించగలిగేటట్లుగా నీకేం కావాలి? జ్ఞానము కావాలి. అది నా ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. జాగ్రత్త, పైన చూసి ఎప్పుడు మోసపోమాక. పైన ఉన్నది లోపల ఉండదు. సామెతల పుస్తకం 5వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత 7వ అధ్యాయం చదువుకోండి. ఆడ ఎంత స్పష్టంగా రాయబడి ఉంటాయో. లాలన మాటలు పలుకుతుందంట, లాలన మాటలు పలుకుతారు. వెన్న కంటే చెప్పండి, తేనె కంటే తీయని మాటలు, తర్వాత వెన్న కంటే నునుపైన మాటలు, నూనె కంటే చెప్పండి, అబ్బా ఇంత నున్నగా ఇంతకంటే ఏది ఉండదురా బాబూ అని అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి. ఎంతకంటే తీయదనమైన మాటలో ఇంకెక్కడ ఉండవురా బాబూ అని అనిపిస్తుంది. కొంచెం 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 రోజులు గడవని. నిజం వేరు చెప్పండి, నీడ వేరు. నిజం వేరు చెప్పండి గట్టిగా. ఒక అమ్మాయి దిండు దుప్పట్లో అవన్నీ పొద్దున్నే లేచిన తర్వాత చూడతారు కదా, తీస్తారు కదా, మొత్తం తీస్తారు కదా. ఆ బయట నుంచి, ఆ బయట వరండాల నుంచి ఏమండి లోపలికి పోయేటప్పుడు, లేకపోతే బయట నుంచి పైకి పోయేటప్పుడు ఆమె, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా మీద వెలుగు పడతా ఉంది, నా నీడ ఆడ ఉంటుంది. నేను ఇట్లా పెట్టుకొని మొత్తం పెట్టుకుంటే పోతా ఉన్నాను, దుప్పటి దిండు పట్టుకుని పోతా ఉన్నాను. ఇటు నుంచి నడిచాను అనుకో, నా బొమ్మ ఎట్ట కనపడుతుంది? చూస్తున్నారు నోరు తెరవండి. ఇప్పుడు అమ్మాయి అనుకో, అమ్మాయి ఇటు నుంచి ఇటు పోతా ఉందనుకో, ఎట ఉంటుంది? పెళ్ళయింది 8 నెలల కడుపు, లేకపోతే 9 నెలలో, రేపు మాపో, అవునా? నిజమేంటి? చూస్తున్నారా? నిజమేంటి? దిండు నిజమేంటి? దుప్పటి నిజమేంటి? మొత్తం ముదర చుట్టి ఇటు పెట్టుకుని పోతా ఉంది, మూసుకో ఇటు పెట్టుకోలేక ఇటు పట్టుకుని మోసుకుపోతా ఉంది.
అర్థమవుతుందా? నీడను చూసి ఎప్పుడు మోసపోమకండి. చెప్పే నునుపైన మాటలు చూసి మోసపోమకండి. తీయని మాటలు చూసి మోసపోమకండి. ప్రియమైన వాళ్ళరా, కాస్త గుర్తెరుగుదురు గాక. హల్లెలూయా. సంబంధాలు చూసుకునేటప్పుడు కొంతమంది చూడండి, అమ్మాయే చెప్తుంది అలాంటోడు కాదన్నా. ఏంటి అలాంటోడు కాదన్నా, ఇలాంటోడు కాదన్నా, అసలు పైనుంచి ఊడి పడ్డాడన్నా, అసలు దేవుడే నాకు చూపించాడన్నా, దేవుడు చూపించాడు కాబట్టి నేను ఇంత బలవంతం చేస్తున్నానన్నా అని ఇన్ని మాటలు మాట్లాడతారు. అర్థమవుతుందా? ఒకసారి ఏం జరిగిందంటే, ఒక అబ్బాయి పెళ్లి సంబంధం కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే, సరే ప్రార్థన చేస్తానులే, దేవుడు మంచి సంబంధం ఇస్తాడులే, నీకు తొందరపడమాక, ప్రార్థన చేద్దాం, దేవుడు తీసుకొస్తాలే అని ప్రార్థన చేస్తా ఉన్నారండి. ప్రార్థన చేస్తా ఉంటే ఈలోపు ఏమండి ఏదో ఒక సంబంధం సెట్ అయిందంట. ఆ విషయం పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా, పలానా కుటుంబం, మన మందిరానికి వచ్చే కుటుంబం, పలానా కుటుంబస్తులు ఇలా మాకు వాళ్ళకి మాటలు కూడా కలిసిపోయినాయి, వాళ్ళు మేము మాట్లాడుకున్నాము, నాకు నచ్చింది పాస్టర్ గారు అమ్మాయి అన్నాడు. ఆయన ఎందుకో ప్రేరేపించబడి నా మాటిను వద్దు అన్నాడు. పాస్టర్ గారు ప్రేరేపించి నా మాటిను వద్దు, ఆ అమ్మాయి నీకు తగింది కాదు, ఆ కుటుంబం కూడా మీకు తగింది కాదు, నా మాటిను అని అంటే, లేదు పాస్టర్ గారు అసలు అమ్మాయి శిలకలాగా ఉంది. ఈయనెవరు? సపోజ్ ఈయనెవరు? గోరింక. ఆమె శిలక అయితే మరి ఈయన గోరింక కదా, అలా పోల్చుకుంటాడు. మరి ఓహో అవునా, అలాగే నీ ఇష్టం అన్నారంట. మొత్తం మీద ఆ రోజు రానే వచ్చిందండి. ఆ తర్వాత పెళ్ళి కూడా బాగా చేశారండి, బ్రహ్మాండంగా ఉందండి. కొంచెం రోజులు గడిచిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు అన్నాడంట. ఏంట్రా అంతగా కేకేస్తున్నావు? నాకు చెవులు బాగానే పనిచేస్తున్నాయి, చిన్నగా చెప్పినా కూడా వినపడుతుంది నాకు. అయ్యా చిన్నగా చెప్పడం కాదయ్యా, నా కోసం ఏమైంది? అదేనయ్యా నీ మాట వినకుండా పెళ్లి చేసుకున్నానయ్యా, ఆ అమ్మాయి అస్సలు మాటే వినడం లేదయ్యా, అట్లా తయారైంది అంటే పాస్టర్ గారు అన్నారు, సెలకే కదా, కొంచెం కరుస్తుందిలే అప్పుడప్పుడు. హల్లెలూయా. సెలకేం చేస్తుంది చెప్పండి? కరుస్తుంది. మరి కొంచెం గమనించండి. పై మాటలు చూసి, పై వేషం చూసి మోసపోమాక, కాస్త లోపల చూడు, అంతరంగం చూడు, అది అర్థమవుతుంది నీకు. నిజం వేరు. చెప్పండి, నీకు కనపడేది నేడే కనపడుతుంది ఎక్కువగా. దేనికంటే తీపైన మాటలే వినపడతాయి నీకు, అయ్యే కనపడతాయి. నూనె కంటే ఆ మాటలే నీకు నచ్చుతాయి, ఆ మాటలే నువ్వు మెచ్చేదే, అవే నీకు అవసరమైంది, ఈ లోకానికి అవసరమైంది అవే. అర్థమైందా? ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి, ఎట్లుంటుంది? అసలు ఎవరైనా విడిచిపెట్టిపోతారా? ఫోన్ మాట్లాడుకుంటారా? 24 hours ఆల్ రూట్స్ ఆర్ చెప్పండి బిజీ, ఎనీ టైం బిజీ బిజీ బిజీ. అయిపోయిన తర్వాత కొంచెం ఆలోచన చేయండి, దండం పెడతా ఉన్నా. హల్లెలూయా. దానికి ఏం అవసరం ఇప్పుడు చెప్పండి? ఏది మంచేదో చెడేదో ఎరిగేదానికి. పైన కనపడింది నీకు లోపల ఉండదు, జాగ్రత్త. పైన నీతో మాట్లాడే మాటలన్నీ మాయ మాటలు, పైన నీతో మాట్లాడే మాటలన్నీ ఇంకా చెప్పంటారా, అవసరం తీర్చుకునే మాటలు, కాలం గడుపుకునే మాటలు.
కొంచెం జ్ఞానం సంపాదించుకో. నా యేసయ్య జ్ఞానం దయచేయును గాక. హల్లెలూయా. మంచేదో కొంచెం గుర్తెరగండి. మంచి మాటలేవో చెడు మాటలేవో, నిన్ను బాగు చెయ్యాలని చెప్పే మాటలేవో, బాగు చెయ్యకూడదని చెప్పే మాటలు, నువ్వు నాశనం అయిపోయేదా, ఇబ్బంది ఏమి లేదని ఆ మాటలు ఏంటియో, నీ బాగు కోరుకుని చెప్పే ఆ మాటలు కొంచెం అవి గుర్తెరిగేదానికి, తెలుసుకునేదానికి ఏం కావాలి? నీకు జ్ఞానం కావాలి. జ్ఞానం లేకపోతే కష్టం.